హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్ హోమ్మేడ్ హ్యాపీనెస్. ఈరోజు మన రెసిపీ నోరూరించి నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. నెల్లూరు అని పేరు వింటేనే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది నెల్లూరు స్టైల్ చేపల పులుసు. సో అంత ప్రత్యేకత ఉందండి ఆ ఊరు స్టైల్ చేపల పులుసుకి. ముందుగా చేపల పులుసుకి కావాల్సింది తాజా చేపలండి. చాలా ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే చేపల కూర చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సహజంగా ఈ కూర చేసేటప్పుడు 2 తప్పులు చేస్తుంటారండి అందరూ. ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేయడం వల్ల ఆ టేస్టే మారిపోతుంది. కూర ఉడుకుతున్నప్పుడు పైన ప్లేట్ వేయొద్దండి. ఆ ప్లేట్ వేయడం వల్ల పైన ఆవిరి వాటర్ మొత్తం కర్రీలో పడుతుంటాయి. సో దానివల్ల టేస్ట్ మారిపోతుంది. పులుపు, కారం, మసాలా అద్భుతమైన కలయికతో ఈ చేపల పులుసు ప్రతి ముద్దలో అద్భుతమైన రుచి కలుగుతుందండి. ఇంట్లో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంత టేస్ట్‌గా వస్తుందండి కర్రీ. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.